భారీ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎన్కౌంటర్ తో ఏపీలో మావోయిస్టుల అలికిడి మళ్లీ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి రాష్ట్రంలో మావోయిస్టుల జాడలేదు. పోలీసుల కూంబింగ్ తో రాష్ట్రం నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళ్లిపోయారు. ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే దండకారణ్యంలోనే గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో ఎప్పటి నుంచో మావోయిస్టులు కనిపించడం లేదు. తాజా ఎన్కౌంటర్ తో విప్లవకారులు మళ్లీ ఏపీకి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక కీలక మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎన్కౌంటర్ తో ఏపీలో మావోయిస్టుల అలికిడి మళ్లీ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి రాష్ట్రంలో మావోయిస్టుల జాడలేదు. పోలీసుల కూంబింగ్ తో రాష్ట్రం నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళ్లిపోయారు. ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే దండకారణ్యంలోనే గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో ఎప్పటి నుంచో మావోయిస్టులు కనిపించడం లేదు. తాజా ఎన్కౌంటర్ తో విప్లవకారులు మళ్లీ ఏపీకి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక కీలక మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎన్కౌంటర్ తో ఏపీలో మావోయిస్టుల అలికిడి మళ్లీ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి రాష్ట్రంలో మావోయిస్టుల జాడలేదు. పోలీసుల కూంబింగ్ తో రాష్ట్రం నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళ్లిపోయారు. ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే దండకారణ్యంలోనే గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో ఎప్పటి నుంచో మావోయిస్టులు కనిపించడం లేదు. తాజా ఎన్కౌంటర్ తో విప్లవకారులు మళ్లీ ఏపీకి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక కీలక మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎన్కౌంటర్ తో ఏపీలో మావోయిస్టుల అలికిడి మళ్లీ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి రాష్ట్రంలో మావోయిస్టులు జాడలేదు. పోలీసుల కూంబింగ్ తో రాష్ట్రం నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళ్లిపోయారు. ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని దండకారణ్యంలోనే గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో ఎప్పటి నుంచో మావోయిస్టులు కనిపించడం లేదు. తాజా ఎన్కౌంటర్ తో విప్లవకారులు మళ్లీ ఏపీకి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక కీలక మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎన్కౌంటర్ తో ఏపీలో మావోయిస్టుల అలికిడి మళ్లీ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి రాష్ట్రంలో మావోయిస్టులు జాడలేదు. పోలీసుల కూంబింగ్ తో రాష్ట్రం నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళ్లిపోయారు. ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని దండకారణ్యంలోనే గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో ఎప్పటి నుంచో మావోయిస్టులు కనిపించడం లేదు. తాజా ఎన్కౌంటర్ తో విప్లవకారులు మళ్లీ ఏపీకి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక కీలక మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎన్కౌంటర్ తో ఏపీలో మావోయిస్టుల అలికిడి మళ్లీ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి రాష్ట్రంలో మావోయిస్టులు జాడలేదు. పోలీసుల కూంబింగ్ తో రాష్ట్రం నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళ్లిపోయారు. ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని దండకారణ్యంలోనే గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో ఎప్పటి నుంచో మావోయిస్టులు కనిపించడం లేదు. తాజా ఎన్కౌంటర్ తో విప్లవకారులు మళ్లీ ఏపీకి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక కీలక మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది.